టైం చూస్తే 4 అయింది. అసలు ఈ టైంలో మేమేం చేస్తున్నాం? 4 అంటే ఈవినింగ్ 4 కాదు, తెల్లవారుజామున 4. సో, ఈ టైంలో మేమందరం రెడీ అయ్యి ఎక్కడికెళ్తున్నామా అని అనుకుంటున్నారా? సో, మాదైతే ఒక చిన్న మొక్కయితే ఉంది, సింహాచలం. సో, అయితే ఇంక అందరం ఎర్లీ మార్నింగ్ 2కి అయితే లేచేసి రెడీ అయిపోయామన్నమాట. సో, ఫస్ట్‌లీ నా వర్డ్ మర్చిపోయాను. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే మేమైతే సింహాచలం వెళ్తున్నాము. అండ్ ఫస్ట్ అయితే మేము ఒక టూ బైక్స్ మీద ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి బైక్స్ మీద వెళ్ళి అక్కడ స్టేషన్లో పెట్టేసి స్టేషన్ నుంచి వెళ్దాంలే అని చెప్పేసి బయలుదేరాము ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే డాడీ నేను బైక్స్ తీసుకుని ఫస్ట్ మేము వెళ్దాం, తర్వాత వీళ్ళు వెనకాల వస్తారు కదా అని చెప్పేసి మేమైతే తీసేసాము. అండ్ ఇక్కడ అమ్మ అయితే స్లిప్పర్స్ తీసుకుంటుంది, ఇంకా చెల్లి అయితే మొత్తం కీస్ అన్నీ వేసేస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా, అన్నీ జాగ్రత్తగా వేసుకోవాలి కదా. జాగ్రత్త విషయంలో అయితే మా చెల్లి అయితే ముందు ఉంటుందిలే యాక్చువల్ చెప్పాలంటే. సో మనకంత జాగ్రత్త ఉండదులే. సో ఇక్కడైతే మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్ళి వచ్చేసారు. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంకా బైక్స్ మీద ఫస్ట్ అయితే స్కూటీ, డాడీ బైక్ అయితే కొంచెం ట్రబుల్ ఉండడం వల్ల దాని మీద కొంచెం ఎక్కువ పర్సన్స్ వెళ్ళకూడదని చెప్పేసి తమ్ముడు అయితే ఒక్కడే ఎక్కాడు. అండ్ మేమైతే స్కూటీ మీద ఇంకా మేము ముగ్గురం అయితే స్కూటీ మీద అయితే వెళ్ళాము. అండ్ తర్వాత ఇంకా వెళ్ళిపోయి మేమైతే బైక్స్ అయితే మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ చేసేసి ఇంకైతే మేము స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే ఆపమని నేను అడిగాను. యాక్చువల్లీ వాళ్ళు అయితే ఆపలేదు, కొంచెం ముందుకెళ్ళి ఆపుతాను అని చెప్పేసి ముందుకెళ్ళి అయితే వెళ్ళి ఆప్ చేశారు. అండ్ ట్రైన్ అయితే కొంచెం పర్వాలేదు, ఖాళీగానే ఉంది. యాక్చువల్లీ మేము అనుకోకుండా వెళ్ళాము ఆ రోజు. సో ముందు రోజు అనుకున్నాం, ఇంక వెళ్ళిపోయాము. అండ్ ట్రైన్ అయితే ఖాళీగానే ఉంది. ఇంక మేమైతే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే వైజాగ్లో దిగేసి ఇంక లిఫ్ట్లో ఇంకా అటు సైడ్ ఒకటి ట్రైన్ ఉందని చెప్పి సైడ్ ఒక ప్యాసింజర్ ఉందని చెప్పేసి దానికైతే వెళ్దామని అటు సైడ్ అయితే వెళ్ళాము. కానీ యువతల లోపల అది వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాము. ఈ లోపల ఇంకా ఇటు సైడ్ అయితే విశాఖ అయితే వచ్చేసింది, అది కూడా మా వెనకాలే వచ్చేసిందిలే. సో ఇంక ఇది ఎక్కేద్దాంలే అని చెప్పేసి, ఎంతో కాదు కదా జర్నీ, జస్ట్ 15 మినిట్స్ అనుకుంటా మేబీ, వైజాగ్ టు సింహాచలం ట్రైన్ అనమాట. సో ఇక్కడ స్లీపర్ ఎక్కేద్దామని చెప్పి స్లీపర్లోకి అయితే వెళ్తున్నాము. ఇంకా మేమందరం అయితే అక్కడ సెపరేట్గా అయితే వెళ్ళిపోయాము అనుకోండి. ఇంకా మేమందరం ఇంకా దిగేసిన తర్వాత ఇంకా సింహాచలంలో దిగేసి నడుచుకుంటే ఇంకా వచ్చేస్తున్నాం ఒకరికొకరం. ఇంకా సింహాచలం చూసారు కదా, స్టేషన్ అయితే ఇట్లా ఉంటుంది, కొంచెం పాతగానే ఉంటుంది. అండ్ ఫస్ట్ దిగేసిన తర్వాత టిఫిన్ అయితే చేసేసి ఇంకా మేమైతే స్నానం చేసే కదా బయలుదేరాము. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకున్నాము డైరెక్ట్గా. అంటే కొండపైకి కాదు యాక్చువల్లీ, ఇంకా మేము సింహాచలం స్టేషన్ నుంచి కోనేరుకి అయితే మాట్లాడుకున్నాం. సో ఈ కోనేరు అనేది ఎవరికైనా తెలుసో లేదో నాకైతే తెలీదు. మేము చాలా సార్లు అయితే వెళ్ళాము, కానీ ఎప్పుడు కోనేరు దగ్గరికి అయితే వెళ్ళలేదు. కానీ ఫస్ట్లో అయితే మనకి తిరుపతిలో ఏదో కొంచెం ఉంటుంది సేమ్ అలానే సింహాచలంలో కూడా. సో ఫస్ట్ స్వామివారి దగ్గరికి వెళ్ళేదానికంటే ఫస్ట్ ఈ కోనేరు దగ్గరికి వచ్చి మనం దర్శనం చేసుకుని అక్కడ కాళ్ళు చేతులు అవి కడుక్కోవడం కానీ స్నానాలు చేసేవాళ్ళు కానీ చేస్తే మంచిదంట చాలా. అంటే ఇదిగో చూసారు కదా, కోనేటి అయితే ఇట్లా ఉంటుంది. అక్కడ మనం బయట నుంచి కోనేటి కంటే వాళ్ళే తీసుకొస్తారు. సో స్ట్రైట్ రోడ్డు ఇంకా అక్కడి నుంచి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వారాహి అమ్మవారు ఒకరును, ఇంకా అక్కడ విఘ్నేశ్వరుడు ఉంటే ఇంకా మేమైతే కాసేపు పూజ చేసేసుకుని ఇంకా పూజ చేసేసుకున్న తర్వాత ఇంకా కిందకి దిగి ఇక్కడ పక్కన కొంచెం షూటింగ్ ఏదో జరుగుతుందంటే జస్ట్ నార్మల్ షూట్ తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా కోనేరు దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా కాళ్ళు అయితే కడిగేసుకుని ఇంకా అక్కడ గోదావరి అంటే ఆ నీరు కాబట్టి అక్కడ కూడా కొంచెం పూజ అయితే చేసుకున్నాము. అండ్ చేసుకున్న తర్వాత ఇదిగో చూసారు కదా, ఇంక ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాము మేమైతే. డాడీ అయితే ఇంకా ఎక్కడైనా నుంచోడమే కదా, అంటే కోర్స్ ఇంకా లేడీసే కదా చేసేది ఎక్కడైనా సరే పూజలు అనేది. సో చేసుకుని ఇంకా మేమైతే రిటర్న్ అయితే మళ్ళీ ఆటోలోనే అయితే మేమైతే బయలుదేరిపోయాము. అండ్ బయలుదేరిపోయి డైరెక్ట్గా ఇంకా మేము బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయి అక్కడ బస్ అయితే టికెట్ తీసుకుని ఇంకా బస్ అయితే ఎక్కేసాము పైకి, కొండపైకి. ఎక్కేసిన తర్వాత ఇంకా అలా నెమ్మదిగా ఇంకా కొండపైకి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంకా లగేజ్ అయితే అక్కడ కౌంటర్లో పెట్టేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని డిస్కషన్ అయితే చేసుకుంటున్నాము. ఇంక ఇదంతా కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా వీడియో అయితే లోపల తీయడానికి అవ్వదు కదా, యాక్చువల్లీ ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇంకా మాది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే ఫొటోస్ తీయించుకున్నాము. ఇంకా బయట ఒకటి ఫోటో కూడా తీసుకున్నాము. ఇంకా ఇటు సైడ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. చాలా వెంటనే అయిపోయింది మాకు, చాలా తొందరగా. ఎందుకంటే ఆ రోజు చాలా ఖాళీగా ఉందన్నమాట.
సో అయితే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా క్యాప్చర్ చేసుకున్నాం కొంచెం ఫొటోస్ వీడియోస్. సో తీసుకున్న తర్వాత ఇంకా మా తమ్ముడైతే వాడైతే ఫోటో కోసం అని చెప్పేసి వెళ్తున్నాడు. మేము ఒక ఫోటో తీసుకున్నాము. సో అది బాగా చేయలేదని చెప్పేసి మళ్ళీ వాడిని పంపించాము. అండ్ తర్వాత రిటర్న్ మళ్ళీ బస్సు ఎక్కేసి ఇంకా సర్లే ఏదైనా ఎక్కడికైనా వెళ్దాం అని అనుకుని తొందరగా వచ్చేసాము. భోజనం అయితే చేయలేదు, భోజనం చేస్తే ఇంకా లేట్ అయిపోద్దని. కానీ ఇంకా క్లైమేట్ అయితే మంచిగా కూల్గా ఉంది. అండ్ నెక్స్ట్ బీచ్కి అది వెళ్తే ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాము. ఇంక కాంప్లెక్స్లో అయితే దిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంక కాంప్లెక్స్లో డైరెక్ట్గా వైజాగ్ రైల్వే స్టేషన్ ఎక్కేసాము. బస్సు అయితే ఇక్కడ ఎక్కేసి ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇంక ఫైనల్గా వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయి మాకు వెంటనే ట్రైన్ ఉంటే ట్రైన్ అయితే ఎక్కేసి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము వైజాగ్లో అయితే. ఇంకా అలా ఇక్కడ స్టేషన్లో అయితే ఆపేశారు. అంటే అక్కడ ఏదో వర్క్ అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడైతే కాసేపు ఆపేశారు. ఇంకా సక్సెస్ఫుల్గా తుని అయితే వచ్చేసాము. ఎర్లీగా వచ్చేసాము. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.